ఇవి కాశ్మీర్ గులాబీలోనే వైట్ కలర్ అండి. ఎన్ని గులాబీ పూలు పూస్తున్నాయంటే పూల బరువుకి కొమ్మ ఒరిగిపోతుందనమాట. అన్ని పువ్వులు పూస్తున్నాయి. ఈ ఒక్క కొమ్మకే సుమారుగా 30 నుండి 40 పువ్వుల వరకు మొగ్గలేసాయండి. ఇది వచ్చేసి చిట్టు గులాబీ అండి. గుత్తి గులాబీ అని కూడా అంటూ ఉంటారు. నాటు వెరైటీ అనమాట. ఈ గులాబీ మొక్క నాటు వెరైటీ కాబట్టి ఖచ్చితంగా ముళ్ళుంటాయండి. కానీ పువ్వులు మాత్రం భలే గుత్తులు గుత్తులుగా పూస్తూ ఉంటుంది. ఒక్క మొక్క వేసుకుంటే చాలండి. పువ్వులు అయిపోయిన తర్వాత కొమ్మల్ని చక్కగా ప్రూనింగ్ చేసేసుకుంటూ ఉంటే బోలెడన్ని పువ్వులు ఎప్పుడు పూస్తూనే ఉంటుంది. గులాబీ మొక్కల్ని మాత్రం ఎప్పుడూ ఎక్కువగా ఎండ తగిలే ప్లేసుల్లో పెట్టుకోవాలి. ఏదైనా కొమ్మ ఎండిపోతుంది అనిపిస్తే మాత్రం వెంటనే ఆ ఎండిపోయిన కొమ్మని కట్ చేసేస్తూ ఉండాలండి. అలా వెంటనే ఎండిపోయిన కొమ్మని కట్ చేయకుండా వదిలేస్తే కనుక పూర్తి కొమ్మంతా కూడా ఎండిపోతుందండి. దానివల్ల మనకి పువ్వులు పూయడం కూడా తగ్గిపోతుంది. నర్సరీలో మొక్కలు కొనేటప్పుడు నర్సరీ వాళ్ళు ఈ గుళికలు వేయండి, గులాబీ పూలు బాగా పూస్తాయని అమ్ముతారండి. వాటిని మాత్రం మీరు మొక్కలు